ఇంకా హీరోయిన్ కాజల్ లో మీకు నచ్చింది? చాలా ప్రొఫెషనల్ అమ్మాయి. బేసిక్గా చాలా ఈ సినిమాకి హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ ముందు నుంచి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో రిలీఫ్ అంటే అమ్మాయి టోటల్ గా గ్యాంగ్స్టర్ ఫార్మాట్ వెళ్తూ ఉంటుంది, చాలా ఇంటెన్స్ గా వెళ్తూ ఉంటాయి సీన్. సో హీరోయిన్ వచ్చినప్పుడే రిలీఫ్ అని అన్నప్పుడు జనం కూడా అలా ఫీల్ అవ్వాలి. సో ఐ థింక్ షీ డిడ్ జస్టిస్ టు హర్ రోల్ కంప్లీట్లీ. జనరల్ గా తెలుగు హీరోలు బాలీవుడ్ వైపు వెళ్ళి ఎక్కువగా సక్సెస్ సాధించలేకపోయారు, కానీ మీరు వెళ్తే మాత్రం బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో కానీ మీ బాలీవుడ్ వైపు ఎక్కువగా ఫోకస్ చేయట్లేదు, ఎందుకని? ఎందుకు చేయాలండి? అంటే నాకు తెలుగు సినిమాల్లో జనరల్ గా అవకాశం వస్తే ఎవరైనా ఇట్లా చేస్తారు. నేను ఐ వాంట్ టు వర్క్ ఇన్ తెలుగు ఫిల్మ్స్. ఎందుకంటే నాకు నా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఇంత ఇచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు బీ హియర్ అండ్ గివ్ దెమ్ మోర్ అవుట్స్టాండింగ్ ఫిల్మ్స్, give them more better performances. So it's అదే చెప్పాను కదా, సెప్టెంబర్ 23 నుంచి ఒక కల్లా ఉంది అండ్ I'm in a very exciting phase in my career. So I want to concentrate in Telugu films. So ఇవన్నీ వదిలేసి నేను హిందీ సినిమా కిందకి వెళ్ళాలండి, ఆశ కూడా అంత ఉండాలి. Very nice. I love you. నాకు వద్దు, నీ లవ్ నీ పని చూసుకో. No me. అసలు నేను లవ్ చేస్తున్నా, నా కంపెనీ నాశనం చేయటం పెట్టారు. అయినా సరే నాకు టైం కావాలి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ప్రాజెక్ట్ సీతమ్మ మార్కెట్లో సిరిమల్ల చెట్టు వెంకటేష్ గారితో చేస్తున్నాను. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అండ్ ఐ థింక్ February 9th I'll be joining. ఓకే, అంటే మల్టీ స్టార్ మూవీతో మీరు అంటే ఫ్యాన్స్ అంచనాన్ని రీచ్ అవుతారని అనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు నేను 20 minutes లో విని ఎక్సైట్ అయ్యి ఆ కథ ఒప్పుకున్నానంటే, వెంకటేష్ గారు ఎక్సైట్ అయ్యి ఆ కథ ఒప్పుకున్నారంటే, స్క్రిప్ట్ ఇస్ దట్ షోస్ దట్ స్క్రిప్ట్ ఇస్ అమేజింగ్. అండ్ ఈ చాలా రోజులు అయిపోయింది మల్టీ స్టార్ వచ్చి. అండ్ సీతమ్మ మార్కెట్లో సిరిమల్ల చెట్టు అనేది ఇట్ విల్ బి ఐకానిక్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ ఫీల్. And it's got all the right ingredients in the film. Okay, business woman 2 లో అంటే డాన్ పోలీస్ ఆఫీసర్ గా మారుతాడా లేకపోతే డాన్ గాని కంటిన్యూ అవుతాడా? ఎలా ఉంటుంది క్యారెక్టర్ అసలు? టోటల్ అదే ఈ క్యారెక్టర్ స్టిక్ లోనే ఉంటుంది అనుకుంటున్నాను. వీ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ ఇయర్ ఎండింగ్ అండ్ నెక్స్ట్ ఇయర్ కానీ, ఎందుకంటే చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ నేను ఫీల్ అయింది కానీ జగన్ గారు ఫీల్ అయింది కానీ. సో ఆయన స్క్రీన్ ప్లే రాస్తున్నాను ప్రస్తుతం. సో ఆఫ్టర్ దట్ విల్ డిసైడ్. సార్ యుద్ధం చేతకానుడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇప్పటిదాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఓకే మహేష్ గారు, ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు వరకు యాక్ట్ చేసిన డైరెక్టర్స్ గురించి, గుణశేఖర్ గారి గురించి మీ అభిప్రాయం? నా కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ ఫిల్మ్ ఇచ్చారు నేను, ఒక్కడు. అది ఒక్కడు అనేది ఒక క్లాసిక్ అండ్ ఇప్పటికి చూసినా చాలా ఫ్రెష్ గా ఉంటుంది సినిమా. అండ్ ఐ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ ఒక్కడు లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు. హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. అండ్ Trikram and me are more than director-hero relations. I think we are great friends and we tune very very well. And atadu andariki telisindi oka classic. చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది కష్టపడకే కాంచన. తర్వాత కలేజాలో ఐ లర్న్డ్ అ లాట్. నన్ను ఒక యాక్టర్ గా ఆయన ఓపెన్ చేశాడు కలేజాలో. ఐ థింక్ దట్స్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ యాక్టర్ ఇన్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. శ్రీను గారు నాకు ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్ లాగండి ఆయన. ఎందుకంటే ఆయనకి నాన్నగారు అభిమాని ఆయన. సో నాతో దూకుడు ఆయన స్టోరీ అంతా చెప్పినప్పుడు
ప్రతిదీ డీటెయిల్ ఆయన నా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మీరు ఎలా ఉండాలి అని, ఈ కాస్ట్యూమ్ కాదు మీరు వేసుకోండి అంటే ప్రతిదీ అసలు నాకు అర్థం కాదు ఫస్ట్. మీన్స్ హీ వాంటెడ్ టు సీ మీ యాజ్ అ పర్ఫెక్ట్ స్టార్. ఆయన మైండ్లో అన్ని పెట్టుకున్నాడు. ఆయన అంటే ఒక నాన్నగారు అభిమాన్ లాగా ఒక ఇది కనిపించింది నా స్ట్రీక్. అండ్ ఇస్తాన్బుల్లో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే షూటింగ్ దగ్గర ఆయన ఆ రోజు నైట్ అసలు 1 వీక్ ముందు టెన్షన్ కానీ ఆయన పడిన టెన్షన్ కానీ నాకు తెలుసుందండి. అంటే ఆయన ఎప్పుడు ఫిక్స్ అయిపోయాడు మైండ్లో, దూకునే నేను ఒక బ్లాక్ బస్టర్ చేసేయాలి, అసలు మహేష్ని మామూలుగా ప్రజెంట్ చేయకూడదు అని ఒక ఫిక్స్ చేశాను నేను. అండ్ వాళ్ళు దూకుడు చూస్తుంటే మొత్తం ఆయన హార్డ్ వర్క్ అండి. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు, ఎందుకంటే అదే నాకు అలాంటి పర్ఫార్మెన్స్ చాలా కొత్త అండి, నేను ఎప్పుడు చేయలేదు. ఒక రిథమ్, ఒక కామెడీ టైమింగ్ కానీ, ఒక మాడ్యులేషన్స్ కానీ, దూకుడులో మీకు ఒక 6-7 మాడ్యులేషన్స్ ఉంటాయి, చాలా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఎట్లా గారు అసలు మాడ్యులేషన్స్ అన్బిలీవబుల్. అది క్యాచ్ చేయటం ఫస్ట్ 7-8 days చాలా కష్టం అనిపించింది. తర్వాత క్యాచ్ చేసినాక ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ దూకుడు ఇస్ టోటలీ హిస్ ఫిల్మ్ అండి. అండ్ హీ ఈస్ టుడే లైక్ అ ఫ్యామిలీ మెంబర్ ఫర్ మీ. ఓకే, పూరి జగన్నాథ్ జగన్ గారు పోకరి చేసేటప్పుడు మేము అంత క్లోజ్ కాదండి యాక్చువల్గా. మీన్స్ ఐ మీన్ అఫ్ కోర్స్ వీ షేర్ ఎ టెరిఫిక్ ర్యాపో వైల్ వర్కింగ్, బట్ పోకరి అప్పుడు మేము దాని తర్వాత అంత క్లోజ్ కాదు పోకరి జరిగేటప్పుడు. బట్ డ్యూరింగ్ ద బిజినెస్ మెన్ షూట్ వీ బికేమ్ రియలీ రియలీ క్లోజ్, వీ బికేమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ దట్ షోస్ ఇన్ ద ఫిల్మ్. సో రేపు జగన్ గారితో పనిచేయడం అంటే ఇట్ విల్ బి ఆనర్ ఫర్ మీ, ఇట్ విల్ బి లైక్ ప్లెజర్. ఎందుకంటే చాలా ఈజీ అండి ఆయన సినిమాలో పనిచేయడం. 74 రోజులు 75 రోజుల్లో క్లియర్ కట్గా ఉంటాడు ఆయన. సో టుడే వీఆర్ గ్రేట్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ బిజినెస్ మెన్. సో ఈ డైరెక్టర్స్ అందరిలో కన్నా మీకు బాగా నచ్చిన డైరెక్టర్? అందరూ నచ్చుతారని చెప్తున్నారు కాదండి, అదే అండి. అంటే ఇట్స్ ఎవ్రీబడి అండి. ఇప్పుడు త్రివిక్రమ్ గారు డిఫరెంట్గా ఉంటుంది, గుణశేఖర్ గారు డిఫరెంట్గా ఉన్నారు, ఆయన స్టైల్ వాళ్ళకు ఉంది. తర్వాత సినిమా ఎట్లా గారి స్టైల్ ఆయన స్టైల్ వాళ్ళకు ఉంటుంది. బట్ స్టైల్ నాకు అన్నీ నచ్చినాయి కదండి. ఇప్పుడు ఒక స్టైల్ అని నచ్చితే నాకు మిగతా స్టైల్ నచ్చినట్ట. దీస్ వేరియేషన్స్ ఆర్ వాట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటింగ్. సో ఇలాంటి డైరెక్టర్స్ నాకు దొరకడం నా అదృష్టం. దట్ ఐ కెన్ సే దట్. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్. ఇప్పటి వరకు మీరు నటించిన ఈ సినిమాలన్నింటిలో కల్లా మీకు మంచిగా అనిపించిన సినిమా ఇది? అండ్ మీ ఫాదర్ యాక్ట్ చేసిన మూవీస్ లో మీకు మంచిగా అనిపించిన మూవీ అది? నాన్నగారి సినిమాలో అదే నేను అందరికీ తెలిసిందే, అల్లూరి సీతారామరాజు. ఎప్పుడు అసలు చాలాసార్లు చూసాను సినిమా. అది ద బెస్ట్ ఫిల్మ్ ఆయన చేసిన దాంట్లో. ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దట్ ఫిల్మ్. ఇక నేను పనిచేసిన దాంట్లో నాకు తెలిసి బిజినెస్ మ్యాన్ ఒక అచీవ్మెంట్ అండి. ఎందుకంటే ఒక హీరో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేయడం వెరీ రేర్. సో అది అలా ప్లే చేసి ఇంత సక్సెస్ అవడం అనేది నాకు తెలిసి ఒక అచీవ్మెంట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బిజినెస్ మ్యాన్స్ క్యారెక్టర్. ఓకే, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ బిజినెస్ మ్యాన్ హిట్ అయినందుకు అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్.